హలో మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఈరోజు ఫుల్ వీడియోతో వచ్చేసాం అనుకుంటున్నారా? అవునండి, ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట. సో మేమైతే నిన్న సండే కదా, బయటకైతే వెళ్దామని చెప్పి చాలా ప్లాన్ చేసుకొని 9:30కి బయలుదేరాల్సిన వాళ్ళు 11:30కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరితో వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇదైతే మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్తో చిన్న ట్రిప్ అనమాట. ఎంతో దూరం కాదు, జస్ట్ జూ వరకు అయితే వెళ్దామన్నమాట. సో అది ఈ వీడియో. ఇక్కడైతే మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు వీళ్ళ అందరినీ తీసుకొని మేము జూకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూసారా మా చిన్నోడు ఎంత సీరియస్గా విండోలోంచి బయటకైతే చూస్తున్నాడు. హాయ్ చెప్పురా అంటే చెప్పడంట, అలా సీరియస్గా చూస్తున్నాడు. సో చూసారా ఎండ అయితే ఎంత గట్టిగా ఉందో ఆ రోజు, నిన్న సండే. సో మేమైతే కార్లో స్టార్ట్ అయ్యామన్నమాట, వెళ్తున్నాము జూకి. సో ట్రాఫిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇదిగో వీడే మా చిన్నోడి ఫ్రెండ్ సుశ్రుత్. అండ్ మా చిన్నోడు వాడు హాయ్ చెప్పాడు, వీడిని హాయ్ చెప్పారు అంటే చెప్పాడంట. ఇంకొక అబ్బాయి ఉన్నాడు మా వాడి ఫ్రెండ్ సచ్చే అని, తను కూడా ఉన్నాడనమాట. అండ్ మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాము. 12:30 అయింది మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి. సో బయట అయితే టికెట్ తీసుకోవడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. కార్కి టికెట్ తీసుకుని లోపలికి ఎంట్రీ అయితే అవుదామని చెప్పి. సో చాలా అంటే చాలా రష్ ఉంది జూలో నిన్న. సో స్టార్టింగే పెలికాన్స్ అయితే కనిపించాయి అనమాట. పెలికాన్స్ ప్లస్ రైనోసరస్. అది చూసారా వాటర్లో అయితే పడుకొని అసలు కదలను కూడా కదలట్లేదు, అది అలానే ఉంది. సో ఇంకా చూసుకొని అలా ముందుకైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే బ్లాక్ స్వాన్స్ అయితే ఉన్నాయి. సో ఇది చూసారా ఎలిఫెంట్స్. వీళ్ళైతే ఎంత ఎగ్జైట్ అయిపోయారో ఎలిఫెంట్స్ని చూసి, కింద నుంచి అరుస్తున్నారనమాట ఎలిఫెంట్స్ అని. సో తర్వాత అయితే ఇంకా లంచ్ చేసేద్దామని చెప్పి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాం, ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి. సో అక్కడైతే లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత వీళ్ళకి డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట యానిమల్స్ చూడడానికి. ఇంకా మంకీస్తో అయితే స్టార్ట్ చేసాం. మళ్ళీ మంకీస్ చూసాము. తర్వాత ఇక్కడ చూసారా ఇది వైల్డ్ డాగ్ అంట అది. అండ్ ఇదైతే చూసారా హైనా ఎంత స్పీడ్గా నడుస్తుందంటే అది అసలు ఏదో కోపంలో ఉన్నట్టో లేదా ఆకలో మరేంటో తెలియదు, కానీ అది ఎంత స్పీడ్గా నడుస్తుందంటే దాన్ని చూస్తే ఒకసారి భయం వేసింది, అంత స్పీడ్గా నడుస్తుంది. మేము వచ్చేసరికి ఇంకా స్పీడ్ తగ్గించింది. ముందైతే చాలా స్పీడ్గా నడుస్తుంది మేము దూరం నుంచి చూసేసరికి. ఇదైతే చీతా అనమాట, కూర్చుంది, అసలు కదలలేదు అక్కడ నుంచి. మా వాళ్ళందరూ చిన్నపిల్లలు కదా, ఎగ్జైట్ అవుతారు యానిమల్స్ చూస్తే అని చెప్పి మేము ప్లాన్ వేసుకున్నాం అనమాట, జూకి అయితే వెళ్దామని చెప్పి. సో ఇక్కడైతే టైగర్ని చూడడానికి అయితే వచ్చామన్నమాట. సో అది చూసారా అక్కడ ఉంది, అక్కడ నుంచి నడుచుకొని వస్తుంది నెమ్మదిగా. సో మేమైతే సరే వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మేము పక్కకు వచ్చేస్తే అది అక్కడ నుంచి కిందకు వస్తుంది అనమాట. సో చూడండి అది కింద నుంచి ఎలా వాక్ చేస్తుందో అసలు. వీళ్ళైతే చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యారు. మా చిన్నోడైతే ఏది చూసినా అది నన్ను కరిచింది అని అంటున్నాడు. చూసారా టైగర్ అంటే ఇవన్నీ మధ్యాహ్నం టైం కదా, కొంచెం ఆకలిగా ఉన్నట్టున్నాయి, అలా తిరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడైతే టైగర్ అలా చాలాసేపు తిరిగింది. తర్వాత అయితే ఇక్కడ బెంగాల్ టైగర్ని చూడడానికి వచ్చాము, వైట్ బెంగాల్ టైగర్. ఇదైతే చాలా అంటే చాలా ఇదిగా ఉందన్నమాట, స్లోగా నడుస్తుంది, అలా నడుస్తుంది అది. అండ్ ఆ చివరి ఇంకొకటి కూర్చుంది అనమాట, ఇదైతే లేవలేదు, ఇది మేల్ది, అలా నడుస్తుంది అనమాట అదంతా. సో తర్వాత మేము ఇక్కడ హిప్పోపటమస్ చూడడానికి అయితే వచ్చామన్నమాట. స్టార్టింగ్ హిప్పోపటమస్ అయితే అసలు కదలలేదు. సరే వెళ్ళిపోదామని చెప్పి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఫుడ్ వేశారనమాట. ఫుడ్ వేసిన తర్వాత అది చూడండి ఎలా ఫైట్ చేసుకుంటున్నాయో. ఆ వాటర్లో ఇంకొకటి ఉంది, సరే దాని దగ్గరికి వెళ్తుంది కదా అని చెప్పి మేము చూస్తున్నాం అలాగా. చూడండి ముందుకు వచ్చేసరికి అది ఎలా ఫైట్ చేస్తుందో దాంతో. దాన్ని నోరు చూడండి ఎంత ఉందో హిప్పోపటమస్ది. అసలు ఆ పక్క ఇంకోటి ఉంది, అది వస్తుంది చూడండి. ఇప్పుడు రెండు కలిపి ఫైట్ చేసుకున్నాయి అన్నమాట. కాసేపు అక్కడ కూర్చొని అలా చూసాము. పిల్లలు అయితే చూస్తారు అన్నమాట, వాళ్ళు కూడా లైవ్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. మా చిన్నోడైతే ఇదే ఫస్ట్ టైం జూ చూడడం. సో వాళ్ళిద్దరూ అయితే ఒకసారి చూసారంట.
వాళ్ళది ముంబై, ఈ అబ్బాయి పేరు సచ్చయ్ అనమాట. వాడు సుశ్రుత్ మీకు తెలుసు కదా. సో కాసేపు అలా కూర్చోబెట్టి వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి డ్యాన్స్ అయితే చేయించాము. తర్వాత మళ్ళీ చూడడానికి స్నేక్స్ చూసాము, లాస్ట్కి ఇంకా డీర్స్ చూసాము అనమాట. సో ఇంకా ఈవినింగ్ 5 అయిపోతుంది. సో అన్ని యానిమల్స్ని ఇంకా లోపల పెట్టేస్తారు కదా కేజ్లోని. సో రిటర్న్ అయితే అయిపోతున్నాము. రిటర్న్ అవుతున్నప్పుడు మాకు ఆస్ట్రిచ్ అండ్ జిరాఫ్ కనిపించాయి అనమాట. అవి అయితే చాలా లోపలికి ఉన్నాయి. సో వీడియో అంత క్లారిటీగా రాలేదు. సో రిటర్న్ అయితే మేము సరే వచ్చాం కదా, ఎలాగో బీచ్ రోడ్ చూసుకొని వెళ్దామని చెప్పి ఎంట్రన్స్కి వచ్చేసి మళ్ళీ బ్యాక్ అయిపోయాము. మళ్ళీ ఇగో పెలికాన్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో అవి చూసారా ఇప్పుడు పైకి ఎక్కి నిల్చున్నాయి. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది కదా. సో రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట, బీచ్కి వెళ్దామని చెప్పి. మా చిన్నోడు చూసారా డ్రెస్ చేంజ్ అయిపోయి హాయిగా కూర్చున్నాడు విండో దగ్గర. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా అక్కడ కూడా ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. కాసేపు ట్రాఫిక్ ఆగింది. సో అక్కడ కాసేపు నిల్చొని ఇంకా బీచ్కి అయితే వచ్చామన్నమాట. బీచ్లో కాసేపు ఉండి రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.